M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకులను తాత ముత్తాతల ప్రతిరూపంగా మనం ఎందుకు భావిస్తాం, హిందూ ధర్మశాస్త్రం మనకు ఏం చెప్తుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకున్నాం. కాకులు మన ముత్తాతలు తాతలు ప్రతిరూపంగా ఎందుకు భావిస్తాం, హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. మనం యజ్ఞాలు పెడుతూ ఉంటాం. అప్పుడు పిండాలు పెట్టినప్పుడు ఆ పిండం తప్పనిసరిగా కాకి ఉంటుంది. కాకి కనుక మనం పిండం పెట్టేటప్పుడు మన వెనక్కి కనుక ఉన్నట్లయితే అది శుభసూచకంగా భావించి మన తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళు వచ్చి తింటున్నారు అని భావించి మనకి చాలా మంచి జరుగుతుంది. కాకి చాలా పవిత్రమైంది. ఎందుకని కాకి తాతల స్వరూపంగా భావిస్తున్నారు అంటే దీనికి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే, శ్రీరాముడు సీత అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక రోజుని శ్రీరాముడు సీత తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. అలా నిద్రపోతున్నటువంటి సమయంలో ఇంద్రుడు కొడుకైనటువంటి జయంతు కాకి రూపంలో వచ్చి సీతాదేవి తొడని పడవడం మొదలుపెట్టాడు. ఆ బాధకు తట్టుకోలేక ఆవిడ రాముని లేపితే ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అని ఓర్చుకుని అలా కూర్చుని ఉంది. ఎప్పుడైతే ఆ జయంతు కాకి రూపంలో పొడుస్తున్నాడో ఆ కాలు తొడ నుంచి వచ్చినటువంటి రక్తం అక్కడ కింద ప్రవహించి ఆ తడికి శ్రీరాముడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏమిటి అని చూసి ఏం జరిగిందంటే, సీతాదేవి ఇదిగో ఏదో కాకి వచ్చి నన్ను ఇలాగా నా కాలుని గాయం చేసింది, దాని నుంచి రక్తం వస్తుంది, మిమ్మల్ని లేపితే కనుక నిద్రాభంగం అవుతుందని లేపలేదని చెప్పేటప్పటికి శ్రీరాముడు ఆగ్రహించి అక్కడ కనపడినటువంటి ఒక గర్భని శ్రీరామ మంత్రంగా అభిమంత్రించి ఆ కాకి మీద వెళ్ళాడు. దాంతో అది రామబాణంలాగా ఆ కాకిని వెంటాడుతూ ముల్లోకాలు తిరిగింది. కాకి ఎక్కడికి తిరిగినా ఆ రామబాణం నుంచి తప్పించుకోలేకపోయింది. ఆఖరికి రాముడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరగా, రాముడు నా బాణం వృధాగా పోదు, అందుకని నీ శరీరంలో ఏదో ఒక భాగాన్ని చూపించంటే దాని కంటి భాగాన్ని చూపించింది. దాంతో కాకుడికి కన్ను కనపడదు ఒకటి. అందుకని ఆ హేమంతు శ్రీరాముడిని క్షమాపణలు కోరగా, అప్పుడు శ్రీరాముడు ఈ రోజు నుంచి నీకు ప్రజలు పెట్టేటువంటి పిండం పితృదేవతలకు చేరుతుంది ఈ రోజు నుంచి అని చెప్పేసని ఒక వరాన్ని ఇచ్చాడు. అందుకని ఆ రోజు నుంచి కాకికి పెట్టినటువంటి మనం పిండం తప్పనిసరిగా మన తాత ముత్తాతలకి పితృదేవతలకి చేరుతుంది. ఇది ఒక కథనం. రెండోది ఏంటంటే, యముడి వాహనం కాకి. యముడు కాకి మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాకి అంటే చాలా ఇష్టం. ఆ కాకి ఈ పిండాలను తింటుంది కాబట్టి, పితృదేవతలను తరింపచేస్తుంది కాబట్టి, ఈ కాకి తినేటువంటి ఆహారం పితృదేవతలను తిరుగుతుంది కాబట్టి ఆయన ఎంతో సంతృప్తిపడి తన వాహనం చేస్తున్నటువంటి సేవకు మెచ్చుకొని ఆ పితృదేవతలకి మోక్షాన్ని ఉత్తమగతుల్ని ప్రసాదించాడని చెప్తాడు. అందుకని మనం కాకికి పెట్టేటువంటి పిండం తప్పనిసరిగా పితృదేవతలకు చెందుతుంది. అందుకని పూర్వకాలంలో ఏం చేసేవారంటే, భోజనం చేసేటప్పుడు భోజనానికి ముందు ఒక ముద్ద అన్నాన్ని పక్కన పెట్టేవారు. ఆ అన్నంలో కూరలు అన్నీ కలిపి ఆ ముద్ద అక్కడ పెట్టి దానిని తీసుకెళ్ళి కాకికి పెట్టేవారు. అయితే ఎవరైనా సరే
వాళ్ళు అన్నం తిన్న తర్వాత అన్నానికి కూర్చున్నప్పుడు లేవకూడదు కాబట్టి భోజనం అయిన పిదప వాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మాత్రమే ఆ పక్కన పెట్టినటువంటి ఆ పిండాన్ని కాకులకు పెట్టాలి. ఇంగిలి చేత్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అది కాకులకు పెట్టకూడదు. అలాగా చాలామంది పూర్వకాలంలో ఇప్పటికి కూడా వాళ్ళు తినేటువంటి ఆహారంలో ప్రతిరోజు కూడా మన పితృదేవతలకి వాళ్ళు కూడా ఆహారం పెట్టాలి కాబట్టి ఒక ముద్ద పెడుతూ ఉంటారు. ఇక్కడ తప్పనిసరిగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంగిలి చేత్తో మాత్రం పెట్టకండి. భోజనం పూర్తయిన పిదప చేతులు కడుక్కుని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి కాకులకు పెట్టండి. అయితే ఈ మధ్యకాలంలో కాకులు మనకి కనపడట్లేదు. అయితే కాకులకు కనపడట్లేదు కాబట్టి కాకులకి మనం పెట్టకపోతే ఎలాగా అని చెప్పేసి ఒక ధర్మ సందేహం వచ్చింది. అప్పుడు పెద్దలను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే కాకులు కాకపోయినా ఏ పక్షులకైనా పెట్టవచ్చు, ఏ జంతువులకైనా పెట్టవచ్చు అన్నారు. అందుకని అప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నారంటే ఒకవేళ కాకి కనుక తినకపోతే ఆ పిండాలను తీసుకెళ్ళి కాలువల్లో కలిపినట్లయితే కాలువలో ఉన్నటువంటి చేపలు ఇతర జంతువులు వాటిని తిని ఆ పితృదేవతలకు సంతృప్తిని కలగజేస్తాయి. అలాగే కాలువల్లో లేనటువంటి పరిస్థితుల్లో గోమాతగా పెడతారు. గోమాత తింటే గోమాతలో దేవతలు ఉంటారు కాబట్టి అది తప్పనిసరిగా పితృదేవతలకి చెందుతుంది. అలాగే మనం ఈ తద్దినాలు పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఈ పిండాలని మనం కాకులకి పెట్టకపోయినా కాలంలో కలపకపోయినా లేదంటే గోవు దొరకకపోయినా ఇంకొక పని కూడా చేయొచ్చు. మనం ఏంటంటే వాటిని అగ్నికి ఆహుతి ఇవ్వచ్చు. అగ్నిని నిద్రలింపజేసి అగ్నిలో నిధి కలిపి ఆ పిండాన్ని అగ్నికి ఆహుతి చేయించినా అది పితృదేవతలకు చెందుతుంది. లేదు అనుకుంటే కనుక భూమి లోపల గొయ్యి తీసి ఖాళీ పెట్టేసుకుంటే ఆ భూమి లోపల పాతిపెట్టినా కూడా భూదేవి ఆ దానిని పితృదేవతలకు అందించి మనల్ని తరింపజేస్తుంది. అందుకని అనుమానం ఏమీ పెట్టుకోకుండా తప్పనిసరిగా మనం ఈ పితృపక్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి 6 రోజులు గడిచిపోయింది. అమావాస్య నాడుతో ముగుస్తుంది. అమావాస్య ఈ 7 రోజుల్లో కట్టలేనటువంటి వాళ్ళు అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా కాకులకి కొద్దిగా ఆహారాన్ని పెట్టండి. కాకులకి పెట్టకపోతే తప్పనిసరిగా ఏదైనా సరే జంతువులకు కానీ పక్షులకు కానీ పెట్టండి. మీ పితృదేవతలను తరింపు తీయండి. పితృదేవతలు సంతృప్తి పడినట్లయితే కనుక మన వంశం అభివృద్ధి చెందుతుంది, సంతానం కలుగుతుంది, పిల్లలు వృద్ధిలోకి వస్తారు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వచనాలు వాళ్ళ వల్ల దొరుకుతాయి. వాళ్ళందరూ కూడా ఈ 15 రోజులు కూడా మన ఇంటి చుట్టూరా వాళ్ళు తిరుగుతూ కాకి రూపంలో పక్షుల రూపంలో తిరుగుతూ ఉంటారు. మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మన వంశస్థులు నా వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆహారం నాకు పెడతారా అనేటువంటి దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతిరోజు చేయగలిగిన వాళ్ళు ప్రతిరోజు భోజనం చేసే ముందు ఒక ముద్ద కాకి ప్రత్యేకం నుంచి భోజనం అయిన పిదప దాన్ని కాకి పెట్టండి. అలా చేయలేని వాళ్ళు కనీసం ఈ మహాలయపక్షాల్లో ఉన్నా సరే కనీసం ఏదో ఒక రోజు, కనీసం అమావాస్యలోపు ఏదో ఒక రోజు తప్పనిసరిగా ఆ కాకులకి పెట్టండి. అలాగే మన ఇంటి దగ్గర గోడ మీద కాసిన ఒక పాత గిన్నె పెట్టి కాసిన నీళ్లు పోసి ఉంచండి. ఆ పిండం పక్కని ఆ ఆహారం తిన్న తర్వాత ఆ మంచినీటిని తాగితే వాళ్ళకి మనం పెట్టినటువంటి ఆహారం కానీ నీరు కానీ ఒక్కరోజు పెట్టినటువంటి ఆహారం వాళ్ళకి సంవత్సరానికి గ్రాసం కింద సరిపోతుంది. అందుకని తప్పనిసరిగా మన తాత ముత్తాతల ప్రతిరూపం కాకి కాబట్టి శ్రీరాముడు దానికి వరం ఇచ్చాడు కాబట్టి, అలాగే యముడు మనల్ని కాపాడి రక్షిస్తాడు కాబట్టి యముడి వాహనం కాకి కాబట్టి, అలాగే సూర్యోదయానికి ముందే లేచేది కాకి కాబట్టి, అలాగే పూర్వకాలంలో అయితే కనుక మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినట్లయితే
ముందుగా మనకు తెలియజేయడం కోసం మన ఇంటి దగ్గరికి వచ్చి ఆ కాకులు కావు కావమని అరిచి ఎప్పుడైతే ఆ అరుపులు వినిపించుకుంటామో అప్పుడు పూర్వం అనుకునేవారు ఎవరో మన ఇంటికి బంధువులు వస్తున్నారు అని చెప్పేసి ఒక సూచన కింద ఉండేది. ఇది శుభ సూచకం. అందుకని తప్పనిసరిగా మీరు ఈ మహాలయ పక్షాల్లో కాకుడికి చక్కగా పిండాన్ని కొద్దిగా పిండాన్ని అంటే ఏం లేదు, అన్నం పప్పు నెయ్యి కలిపి ఒక చిన్న ముద్ద చేసి ఆ కాకులకి పెట్టండి. మంచినీళ్ళు తాగడానికి కాసిని అక్కడ పెట్టండి. ఇలా చేసి మీ వంశాన్ని తరింపు చేసుకోండి, మీ వంశాన్ని అభివృద్ధి చేసుకోండి. మీరందరూ కూడా చక్కగా ఇలాగ చేసి మీ వంశాన్ని అభివృద్ధి చేసుకొని పిల్లా పాపలతో చక్కగా కలకాలం ఆనందంగా జీవిస్తారని, ఇంటిలో వివాహాలు శుభకార్యాలు చక్కగా చేసుకుంటారని, ఈ చేసుకునే ముందు పితృదేవతల్ని తాత ముత్తాతను తలుచుకుంటారని, వాళ్ళ యొక్క ఆశీర్వచనం పొందుతారని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాబాక వెంకట ప్రభాకర్.